Hello everyone, welcome to Wits Connect. Myself Teja. In today's lecture, we shall be discussing about biological characteristics of water. So, what are biological characteristics? Biological characteristics of water refer to a variety of living organisms that can be found in water. సింపుల్ అండి. బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏం లేదు, వాటర్లో కనుక మనం రా వాటర్ తీసుకున్నట్టయితే దాంట్లో వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటివి ఉంటాయి. సో వాటి గురించి మనం స్టడీ చేయడాన్ని బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాటర్ అనొచ్చు. So these include microscopic viruses, bacteria, protozoa, zooplankton, phytoplankton, insects, worms, or other tiny water animals, etc. సో ఏమేమి ఉంటాయండి, మనం జనరల్గా రా వాటర్ తీసుకున్నట్టయితే యూ కెన్ ఫైండ్ దాంట్లో మైక్రోస్కోపిక్ వైరసెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, బ్యాక్టీరియా ఉండొచ్చు, ఆర్ మేబీ యూ కెన్ ఆల్సో ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రోటోజోవా ఉండొచ్చు. ఓకే, జూప్లాంక్టన్ అంటే టైనీ వాటర్ ఎనిమల్స్. ఓకే, సో జూప్లాంక్టన్, ఫైటోప్లాంక్టన్. ఓకే, సో మనకి ఇవి కాకుండా ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఇంకేముంటాయి, వామ్స్ ఉంటాయి, ఎక్సెట్రా, ఇంకా చాలా ఉంటాయి. మనకు ఇఫ్ యూ టేక్ రివర్ ఆర్ పాండ్, లేక్ ఇలాంటివి మనం చూసుకున్నట్టయితే ఆ వాటర్లో ఇవన్నీ ప్రజెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వీ హ్యావ్ టు స్టడీ ద బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్. దాన్ని స్టడీ చేసిన తర్వాత ఏం చేయాలి, సో మనం వాటిని ట్రీట్ చేసుకొని పబ్లిక్ సప్లైస్కి అనేది వాడతాం. మనం అయితే డైరెక్ట్గా రా వాటర్ని తీసుకొచ్చి పబ్లిక్ సప్లైకి అయితే వాడాం కదా. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్టడీ ద బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాటర్. సో ఇన్ విచ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇన్ విచ్ వీఆర్ మోస్ట్లీ డిస్కసింగ్ అబౌట్ బ్యాక్టీరియా. సో మన వైరస్ల గురించి, ప్రోటోజోవా గురించి కాకుండా ఇన్ టుడేస్ లెక్చర్ వీ షల్ బి discussing more about bacteria. So this bacteria is again classified into three types. Okay, so three types entante, the first one is based on the shape, second one is based on the nature, and third one is based on the oxygen supply. So based on the shape, again the bacteria is classified into three types. So the first one is cocci shape. ఓకే, కుకై షేప్ అంటే మనకి స్పియర్ షాట్స్ లాగా ఉంటుంది, ఆ షేప్లో ఉంటుంది. వాటిని మనం కుకై అంటాం. కుకై అనేది ఇట్స్ ఏ ప్లూరల్ వర్డ్. ఓకే, కుకై అంటే ప్లూరల్ వర్డ్. సెకండ్ వన్ ఈజ్ బ్యాసిలస్. ఓకే, బ్యాసిలస్ అంటే ఈ షేప్లో ఉంటాయి వైరస్, ఈ షేప్లో ఉండే వైరస్ని మనం బ్యాసిలస్ అనొచ్చు. అండ్ థర్డ్ వన్ ఈజ్ స్పైరెలా. స్పైరల్ అంటే ఇట్స్ షేప్లో ఉంటాయి. అండ్ ట్విస్టెడ్ రాడ్ షేప్ అంటే ఓకే, ఇవి ట్విస్టెడ్ రాడ్ షేప్లో ఉంటాయి. బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ షేప్ మనకి బ్యాక్టీరియాని ఈ విధంగా ఈ మూడు రకాలుగా క్లాసిఫై చేసేరు. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్, బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ బ్యాక్టీరియా. సో అగైన్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ బ్యాక్టీరియా ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ two types. The first one is harmless bacteria. Second one is harmful bacteria. సో we know that బ్యాక్టీరియాలో కూడా కొన్ని హార్మ్లెస్ ఉంటాయి, కొన్ని హార్మ్ఫుల్ ఉంటాయి. మనకి యూజ్ అయ్యే బ్యాక్టీరియాలు కూడా కొన్ని ఉంటాయి. సో హార్మ్లెస్ బ్యాక్టీరియాని వీ కెన్ ఆల్సో కాల్ దిస్ యాజ్ నాన్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అనొచ్చు. ఓకే, నాన్ ప్యాథోజెనిక్. సో దీన్ని హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని ఏమంటారంటే ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అంటారు. సో ప్యాథోజెనిక్ అంటే నథింగ్ బట్ డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా అని మనం ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అంటాం, ప్యాథోజెన్స్ అంటాం. ఓకే, ఏవైతే మనకు డిసీజ్ కాజ్ చేస్తాయో వాటిని మనము ప్యాథోజెన్స్ అంటాము, ఆ బ్యాక్టీరియాని ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అంటాం. సో దిస్ ఈజ్ ద classification of bacteria based on the nature, harmless and harmful. Now coming to the third classification of bacteria, that is based on the oxygen supply, which can also called as based on the utilization of oxygen. And this is also again classified into three types. The first one is aerobic bacteria. Okay, second one is anaerobic bacteria, and third one is facultative
bacteria. These are the 3 different types of bacteria based on the supply of oxygen. So what is meant by aerobic bacteria? Okay, the bacteria which decomposes in the presence of oxygen is called as aerobic bacteria, and the end products of aerobic bacteria are highly stable. Okay, so ikkada enti decomposes in the presence of oxygen, and the end products are highly stable. Okay, highly stable end products ఉంటాయి. జనరల్గా మనకి దీంట్లో ఎండ్ ప్రొడక్ట్స్ ఏమొస్తాయంటే CO3-2 and NO3-. These are the end products that we find in aerobic bacteria. Now coming to the second one, that is anaerobic bacteria. Anaerobic bacteria which works in the absence of oxygen. Okay, ఆక్సిజన్ అబ్సెన్స్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనము anaerobic bacteria అంటాము. And the end products of anaerobic bacteria are highly unstable. highly unstable. మనకు జనరల్గా దీంట్లో ఎండ్ ప్రొడక్ట్స్ ఏమొస్తాయంటే యాసిడ్స్ కావచ్చు, ఆల్కహాల్స్ కావచ్చు, అండ్ గ్యాసెస్ లైక్ C2S, కార్బన్ డైఆక్సైడ్, అండ్ మీథేన్, ఇలాంటి గ్యాసెస్, అండ్ ఆల్సో alcohols and acids. Okay, these are the end products in anaerobic bacteria. Now coming to facultative bacteria. Facultative bacteria ante it is partly aerobic bacteria and partly anaerobic bacteria. అంటే ఏంటంటే సమ్టైమ్స్ ఆక్సిజన్ అనేది absence ఉంటుంది, సమ్టైమ్స్ ఆక్సిజన్ అనేది presence లో ఉంటుంది. That kind of bacteria is called as facultative bacteria. Now let us see testing and counting of pathogens in laboratory. సో జనరల్గా ప్యాథోజన్స్ అంటే డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా. మనం రా వాటర్ తీసుకుంటే రా వాటర్లో ఒకవేళ ప్యాథోజన్స్ కనుక ఉంటే ఆ వాటర్ని మనం పబ్లిక్ సప్లైస్కి చేస్తే ఏమవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఈజ్ టు టెస్ట్ ద వాటర్ అండ్ వీ షుడ్ కౌంట్ ద ప్యాథోజన్స్ ప్రజెంట్ ఇన్ ద గివెన్ raw water. To count the pathogens present in the water is very very difficult and it is highly costly. So for that, instead of counting the pathogens present in water, we count the coliform number. Okay, so ఏంటంటే వాటర్లో ఉన్న ప్యాథోజన్స్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి చాలా చాలా డిఫికల్ట్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ, చాలా కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ కౌంటింగ్ ద ప్యాథోజన్స్ వి కౌంట్ ద కాలిఫార్మ్స్. ఓకే, కాలిఫార్మ్స్ అంటే ఏం లేదండి, కాలిఫార్మ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా విచ్ కెన్ బి ఫౌండ్ ఇన్ డైజెస్టివ్ ట్రాక్ట్స్లో కావచ్చు, ఇట్ కుడ్ బి ఫౌండ్ ఇన్ వామ్ బ్లడెడ్ యానిమల్స్లోని ఫీసిస్ ఆఫ్ వామ్ బ్లడెడ్ యానిమల్స్ ఈ కాలిఫార్మ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, దాన్ని మనం కాలిఫార్మ్ అంటాము. సో ఇట్ ఈస్ బిట్ ఈజీ టు కౌంట్ ద కాలిఫార్మ్స్ వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ ద ప్యాథోజన్స్ డైరెక్ట్గా కౌంట్ చేసే దానికంటే ఈ కాలిఫామ్ని మనము కౌంట్ చేయడం అనేది ఈజీ. సో ఈ టెక్నిక్ యూజ్ చేసి ఏం చేస్తామంటే వి ఫైండ్ అండ్ వి కౌంట్ ద ప్యాథోజన్స్ ప్రజెంట్ ఇన్ ద లాబొరేటరీ. ఇన్ దట్ ప్రాసెస్ మనకి 3 different techniques ఉంటాయి. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ యూ కెన్ సీ హియర్ మెంబ్రెయిన్ ఫిల్టర్ టెక్నిక్, సెకండ్ వన్ ఈజ్ MPN టెస్ట్ అంటే మోస్ట్ ప్రాబబుల్ నెంబర్ టెస్ట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ కాలిఫార్మ్ ఇండెక్స్ టెస్ట్. సో లెట్ మీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్ ఏంటి, మెంబ్రెయిన్ ఫిల్టర్ టెక్నిక్. సో మెంబ్రెయిన్ ఫిల్టర్ టెక్నిక్లో ఏం చేస్తామంటే ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద రా వాటర్ శాంపిల్. ఓకే, దిస్ ఈజ్ ద రా వాటర్ శాంపిల్. ఓకే, రా వాటర్ శాంపిల్లో మనకు మేబీ ప్యాథోజన్స్ ప్రజెంట్ అయి ఉండొచ్చు. సో మనం వీటిని ప్యాథోజన్స్ అనుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ raw water. ఓకే, ద వాటర్ ఈ రా వాటర్ని మనం ఏం చేస్తామంటే దిస్ వాటర్ ఈజ్ పాస్డ్ త్రూ, మనకి ఇక్కడ ఒక స్టెరైల్ మెంబ్రెయిన్ ఉంటుంది. యూ కెన్ సీ ద టైటిల్ మెంబ్రెయిన్ ఫిల్టర్ టెస్ట్. అంటే హియర్ వీఆర్ యూజింగ్ వన్ మెంబ్రెయిన్, దట్ మెంబ్రెయిన్ ఈజ్ కాల్డ్ స్టెరైల్ మెంబ్రెయిన్. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే స్టెరైల్ మెంబ్రెయిన్ అంటాం. ఓకే, సో దిస్ raw water is passed through
ద స్టెరైల్ మెంబ్రెయిన్. ఓకే, ఇక్కడ స్టెరైల్ మెంబ్రెయిన్ నుంచి మనం పాస్ చేసినాం వాటర్ని. ఆ స్టెరైల్ మెంబ్రెయిన్ నుంచి పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే దిస్ స్టెరైల్ మెంబ్రెయిన్ కలెక్ట్స్ ద ప్యాథోజన్స్. ఓకే, ఈ స్టెరైల్ మెంబ్రెయిన్ ఏం చేస్తుందంటే it collects the pathogens present in the water. Okay, whatever the pathogen, any kind of pathogen can be filtered by స్టెరైన్ మెంబ్రెయిన్స్. ఈ స్టెరైన్ మెంబ్రెయిన్కి వచ్చిన తర్వాత ఈ స్టెరైన్ మెంబ్రెయిన్ని తీసుకెళ్ళి ఏం చేస్తామంటే వి ఇంక్యుబేట్ ఇన్ అన్ ఇంక్యుబేటర్. ఓకే, దిస్ ఈజ్ అన్ ఇంక్యుబేటర్. ఈ ఇంక్యుబేటర్లో ఎట్ 35 degrees Centigrade. ఓకే, ఫర్ 20 hours మనం ఏం చేస్తామంటే ఇంక్యుబేట్ చేస్తాం. ఓకే, ఈ స్టెరైల్ మెంబ్రెయిన్లో వచ్చిన ప్యాథోజన్స్ అన్నిటిని తీసుకొచ్చి మనం దీంట్లో ఏం చేస్తామంటే ఇంక్యుబేట్ చేస్తాం. ఓకే, స్టెరైల్ మెంబ్రెయిన్ నుంచి వాటర్ని పాస్ చేసినప్పుడు ఇట్ కలెక్ట్స్ ద ప్యాథోజన్స్. దాంట్లో మనకి కాలిఫామ్స్ కాకుండా వేరే కూడా ఉంటాయి. సో మనకి ఏం కావాలి, వి జస్ట్ నీడ్ ద నెంబర్ ఆఫ్ కాలిఫామ్స్ ప్రజెంట్ ఇన్ ద వాటర్. సో for that we incubate the pathogens in an incubator at 35 degrees Centigrade for 20 hours. Okay, in which we create an M-endo medium. Okay, so ee M-endo medium enduku manamu provide chestamante it allows only coliforms to grow. This is called membrane filter technique. Now let us see the testing and counting of pathogens by using MPN test. So ikkada manaki MPN test ante most probable number test. So in this MPN test again there are 3 stages. Manaki 3 stages untai. The first stage is presumptive test, second stage is confirmative test, and third stage is completed test. So presumptive test ఏం చేస్తుందంటే it indicates the presence of coliform. ఒకవేళ తీసుకున్న రా వాటర్లో మనకి కాలిఫామ్స్ ఉన్నాయా లేదా అనేది ఇండికేట్ చేస్తుంది. ఓకే, అంటే కన్ఫర్మ్ చేయదు, జస్ట్ ఇండికేట్స్. ఒకవేళ ఉంటే ఉన్నాయి అన్నట్టు ఒక ఇండికేషన్ వస్తుంది బై డూయింగ్ ప్రిజంప్టివ్ టెస్ట్. ఆఫ్టర్ డూయింగ్ ద ప్రిజంప్టివ్ టెస్ట్ అది మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తే మనం ఏం చేస్తామంటే వి అగైన్ డూ కన్ఫర్మేటివ్ టెస్ట్. ఓకే, కన్ఫర్మేటివ్ టెస్ట్లో మనకి ఏమవుతుందంటే కన్ఫర్మ్ అయిపోతుంది దేర్ ఆర్ సమ్ కాలిఫామ్స్ ప్రజెంట్ ఇన్ ద వాటర్. ఓకే, మనకు ఆ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీ షుడ్ డూ ద కంప్లీటెడ్ టెస్ట్. కంప్లీటెడ్ టెస్ట్లో ఏం చేస్తాం, ఇక్కడ మనకు కాలిఫామ్స్ ఉన్నాయని తెలుస్తుంది కన్ఫర్మేటివ్ టెస్ట్లో. కంప్లీటెడ్ టెస్ట్లో ఏంటంటే మనం వి కౌంట్ ద నెంబర్ ఆఫ్ కాలిఫామ్స్ ప్రజెంట్ ఇన్ ద వాటర్. ఓకే, 100 ml శాంపిల్లో ఎన్ని కాలిఫామ్స్ ప్రజెంట్ అయ్యి ఉన్నాయి అనేది మనకు కంప్లీటెడ్ టెస్ట్లో తెలుస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద 3 different stages. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఇదేంటంటే ప్రిజంప్టివ్ టెస్ట్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ప్రిజంప్టివ్ టెస్ట్. సో ప్రిజంప్టివ్ టెస్ట్లో ఏం చేస్తామంటే వి టేక్ డిఫరెంట్ టెస్ట్ ట్యూబ్స్. ఓకే, ఈ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో నేను ఏం చేసిన అంటే 10 ml ఆఫ్ రా వాటర్. ఓకే, డైరెక్ట్లీ రా వాటర్ 10 ml తీసుకున్న తర్వాత ఐ టేక్ వన్ మోర్ టెస్ట్ ట్యూబ్. ఇంకో టెస్ట్ ట్యూబ్లో ఏం చేస్తున్నా అంటే 9 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్. ఓకే, 9 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ పోయాలి. పోసిన తర్వాత ద 1 ml ఆఫ్ రా వాటర్ దానికి యాడ్ చేయాలి. మళ్ళీ టోటల్గా ఈ టెస్ట్ ట్యూబ్లో ఎన్ని ml ఉంటుంది వాటర్, 10 ml ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే 1 ml డైల్యూషన్ అంటాం. బికాస్ 9 ml డిస్టిల్డ్ వాటర్కి 1 ml రా వాటర్ పోస్తున్నాం కాబట్టి దీన్ని 1 ml డైల్యూషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ వీ హ్యావ్ టు టేక్ వన్ మోర్ టెస్ట్ ట్యూబ్. ఇన్ దట్ మళ్ళీ సేమ్ 9 ml వరకు డిస్టిల్డ్ వాటర్ పోస్తాం. ఓకే, డిస్టిల్డ్ వాటర్ పోసిన తర్వాత 1 ml ఇక్కడ నుంచి 1 ml దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే 0.1 ml డైల్యూషన్. అగైన్ వి టేక్ వన్ మోర్ టెస్ట్ ట్యూబ్. ఇన్ దట్ ఆల్సో వి యాడ్ 9 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ అండ్ 1 ml ఆఫ్ దిస్ వాటర్. ఓకే, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో మనకి ఫైనల్గా 10 ml ఆఫ్ రా వాటర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 0.01 ml డైల్యూషన్ వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ నౌ ఈజ్ ఫస్ట్ వీ హ్యావ్ టు take 5 test tubes of 10 ml.
ఓకే, ఈ 10 ml టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఇలాంటివి మనం 5 టెస్ట్ ట్యూబ్స్ తీసుకోవాలి. అంటే వీ హ్యావ్ టు టేక్ ఆల్మోస్ట్ 15 టెస్ట్ ట్యూబ్స్. అంటే 10 ml రా వాటర్ ఉన్నాయి, ఒక 5 టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని వాటిని డైల్యూట్ చేస్తూ రావాలి. ఓకే, 5 తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి, 5 టెస్ట్ ట్యూబ్స్ ఆఫ్ 1 ml dilution. Okay, and also we have to take 5 test tubes of 0.1 ml dilution. ఏం లేదండి, 5 టెస్ట్ ట్యూబ్స్ ఆఫ్ రా వాటర్లో 5 టెస్ట్ ట్యూబ్స్ తీసుకోవాలి, అండ్ ఆల్సో 5 టెస్ట్ ట్యూబ్స్ ఆఫ్ 1 ml డైల్యూషన్ అండ్ 5 టెస్ట్ ట్యూబ్స్ ఆఫ్ 0.1 ml డైల్యూషన్. ఈ అన్ని టెస్ట్ ట్యూబ్స్లో ఏం చేయాలంటే వీ షుడ్ యాడ్ లాక్టోస్ బ్రోత్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి వీ హ్యావ్ టు ఇంక్యుబేట్ ఇన్ అన్ ఇంక్యుబేటర్ ఫర్ 24 to 48 hours at 35 degrees centigrade. ఓకే, ఈ 15 టెస్ట్ ట్యూబ్స్ని తీసుకెళ్ళి వాటికి లాక్టోస్ బ్రోత్ని యాడ్ చేసి వీ హ్యావ్ టు ఇంక్యుబేట్ ఇన్ అన్ ఇంక్యుబేటర్ ఫర్ 24 to 48 hours at 35 degrees centigrade. ఓకే, ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ the gas is formed in the test tubes, then it is the positive test. For example, if gas is formed, it is positive test. Okay, 48 hours వరకు మనం ఇంక్యుబేట్ చేసిన తర్వాత దాంట్లో టెస్ట్ ట్యూబ్స్లో గ్యాస్ అనేది ఫామ్ అయితే ఇట్ ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ కాలిఫార్మ్స్. అంటే ఇండికేట్స్, జస్ట్ ఇట్ ఈస్ నాట్ కన్ఫర్మేషన్. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ డూ ద presumptive test. Now confirmative test. మనకు ప్రిజంప్టివ్ టెస్ట్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ఫామ్ అయింది అనుకుందాం. గ్యాస్ ఫామ్ అయిందంటే ఇట్ ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ కాలిఫార్మ్స్ ఉన్నాయని మనకి ఒక ఇండికేషన్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు కన్ఫర్మ్ వెదర్ ద కాలిఫార్మ్స్ ప్రజెంట్ ఆర్ నాట్. సో దానికోసం వీ హ్యావ్ టు డూ కన్ఫర్మేషన్ టెస్ట్. ఈ కన్ఫర్మేషన్ టెస్ట్లో ఏం చేస్తామంటే, ఏవేవైతే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కొన్ని టెస్ట్ ట్యూబ్స్లో గ్యాస్ ఫామ్ అయింది అనుకుందాం. ఓకే, ఆ టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని వీ యాడ్ గ్రీన్ బ్రైల్. ఓకే, గ్రీన్ బ్రైల్ని యాడ్ చేస్తాం ఆ టెస్ట్ ట్యూబ్స్కి. వీ ఇంక్యుబేట్ ఇన్ అన్ ఇంక్యుబేటర్ ఎట్ 35 degrees centigrade ఫర్ 48 hours. మళ్ళీ ఏం చేయాలంటే గ్రీన్ బ్రైల్ని ఆ టెస్ట్ ట్యూబ్స్లో యాడ్ చేసి వీ హ్యావ్ టు ఇంక్యుబేట్ ఇన్ అన్ ఇంక్యుబేటర్ ఎట్ 35 degrees centigrade ఫర్ 48 hours. సో ఇఫ్ ద CO2 ఈజ్ రిలీజ్డ్, ఓకే, 48 hours ఇంక్యుబేట్ చేసిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కనుక రిలీజ్ అయితే ఇట్ ఈస్ కన్ఫర్మ్ దట్ దెర్ ఆర్ సమ్ కాలిఫార్మ్స్ ప్రజెంట్ ఇన్ ద వాటర్. ఓకే, ఇఫ్ CO2 releases, confirm on it. Okay, confirm. If CO2 gas releases, it is confirmed that there are some coliforms present in the water. So coliforms present ayi unnadi manaku confirmation vachindi. What we have to do now, we have to count the number of coliforms present in the given raw water. So for that we have to do the third step enti, after confirmative test we have to do the completed test. సో కంప్లీటెడ్ టెస్ట్లో ఏం చేస్తాం, వీ ఫైండ్ ద ఎంపీఎన్ వాల్యూ. ఎంపీఎన్ అంటే మోస్ట్ ప్రాబబుల్ నెంబర్. ఇంట్లో ఇన్ 100 ml ఆఫ్ వాటర్, 100 ml ఆఫ్ వాటర్లో ఎన్ని కాలిఫార్మ్స్ ప్రజెంట్ అయి ఉన్నాయో మనము ఈ కంప్లీటెడ్ టెస్ట్లో ఫైండ్ అవుట్ చేస్తాం అన్నట్టు. సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ టోటల్ టెస్ట్ ట్యూబ్స్ అండ్ పాజిటివ్ టెస్ట్. టెన్ ఎంఎల్వి, ఓకే, 1 ml, 0.1 ml. ఓకే, మనము ఈ టెస్ట్ ట్యూబ్సేగా తీసుకున్నది. దీంట్లోనే మనకు ఎన్ని 10 ml ఆఫ్ టోటల్ టెస్ట్ ట్యూబ్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, 1 ml ఆఫ్ టోటల్ టెస్ట్ ట్యూబ్స్ ఎన్ని ఉన్నాయి, 0.1 ml ఆఫ్ టోటల్ టెస్ట్ ట్యూబ్స్ ఎన్ని ఉన్నాయో మనము ఇక్కడ నెంబర్ వేసుకోవాలి. ఎన్ని తీసుకున్నాం ఇక్కడ, వీ హ్యావ్ టేకెన్ 5 ఫ్రమ్ ద ఈచ్. ఓకే,
అన్ని 5 తీసుకున్నాం. తీసుకున్న తర్వాత దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 10 ml ఆఫ్ దాంట్లో ఓకే. సో ఈ 5 తీసుకున్నాను కదా, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 10 ml దాంట్లో 2 టెస్ట్ ట్యూబ్స్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయింది అనుకున్నాం, విచ్ మీన్స్ 2 పాజిటివ్ టెస్ట్. ఓకే. 1 ml దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అసలు CO2 గ్యాస్ అనేది రిలీజ్ కాలేదు. సో ఇక్కడ ఏం చేస్తా, ఐ విల్ టేక్ 0. ఓకే. సో 0.1 ml దాంట్లో 5 టెస్ట్ ట్యూబ్లో ఒక టెస్ట్ ట్యూబ్లో మాత్రమే CO2 గ్యాస్ రిలీజ్ అయింది. అప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ 1 హియర్. ఓకే. సో 201. సో నా వాట్ వీ హ్యావ్ టు డూ, మనం ఇప్పుడు ఏం చేయాలంటే దెర్ విల్ బి ఏ టేబుల్. ఓకే. MPN నెంబర్ స్టాండర్డ్ టేబుల్ ఉంటుంది. ఓకే. MPN స్టాండర్డ్ టేబుల్ అని ఉంటుంది. ఆ టేబుల్లో ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గో త్రూ దీస్ వాల్యూస్. ఈ వాల్యూస్ చూసి యాజ్ పర్ ద వాల్యూస్ వీ హ్యావ్ టు సీ ద రిజల్ట్స్. సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 201 కాంబినేషన్కి 7 అనే నెంబర్ ఇచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. యూ కెన్ సీ ఇన్ ద టేబుల్ డైరెక్ట్లీ. మీకు టేబుల్ చూస్తే డైరెక్ట్ అర్థమైపోతుంది. సో మనకి 7 అని వచ్చింది అనుకోండి. సో దిస్ ఈస్ టేకెన్ 7 MPN ఇన్ 100 ml ఆఫ్ వాటర్. ఓకే. సో 100 ml ఆఫ్ వాటర్లో 7 కాలిఫామ్స్ అనేది ప్రజెంట్ అయి ఉన్నాయి అనేది మనకు ఈ MPN టేబుల్ చూస్తే అర్థమైపోతుంది. వన్స్ అగైన్ లెట్ us డిస్కస్ MPN టెస్ట్. MPN టెస్ట్లో there are 3 stages. The first one is presumptive test. It indicates the presence of coliforms. Coliforms ఉన్నాయా లేదా అనేది ఒక ఇండికేషన్ ఇస్తుంది, కన్ఫర్మ్ చేయదు. నెక్స్ట్ ఏంటి, ద సెకండ్ స్టేజ్ ఏంటంటే కన్ఫర్మేటివ్ టెస్ట్. కన్ఫర్మేటివ్ టెస్ట్ ఏం చేస్తుంది, డెఫినెట్లీ ఉన్నాయా లేదా అనేది చెప్పేస్తుంది. ఒకవేళ ఇక్కడ గ్యాస్ కనుక మనకి టెస్ట్ ట్యూబ్లో ఇక్కడ ప్రిజంప్టివ్ టెస్ట్లో ఫామ్ అయితే కన్ఫర్మేషన్ టెస్ట్కి వెళ్తాము. కన్ఫర్మేషన్ టెస్ట్లో ఏంటంటే CO2 రిలీజ్ అయిందంటే ఇట్ ఈస్ కన్ఫర్మ్ దట్ ఈస్ దెర్ విల్ బి డెఫినెట్లీ సమ్ కాలిఫామ్స్ ప్రజెంట్ ఇన్ వాటర్. సో మనకి కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, వీ హ్యావ్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ కాలిఫామ్స్ ప్రజెంట్ ఇన్ ద వాటర్. సో కౌంట్ చేయడానికి ఏం చేయాలి, వీ హ్యావ్ టు కంప్లీటెడ్ టెస్ట్. ఓకే. వీ హ్యావ్ టు కంప్లీట్ ద టెస్ట్. సో కంప్లీటెడ్ టెస్ట్ చేస్తాం. కంప్లీటెడ్ టెస్ట్లో మనకి ఫైనల్గా వచ్చే రిజల్ట్ ఏంటంటే MPN ఇన్ 100 ml. ఓకే. మోస్ట్ ప్రాబబుల్ నెంబర్ ఇన్ 100 ml. అది దానికి ఎట్లా వస్తుందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, ఇక్కడ 201 కాంబినేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ చూసుకున్నట్టయితే మీకు 7 వాల్యూ ఉంటుంది. 7 వాల్యూ ఉన్నదంటే 100 ml ఆఫ్ వాటర్లో 7 కాలిఫామ్స్ ప్రజెంట్ అయ్యి ఉన్నాయని అర్థం. ఓకే. అండ్ దిస్ ఈజ్ హౌ వి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కాలిఫామ్స్ ప్రజెంట్ ఇన్ ద గివెన్ raw water. Now in the next class we shall be discussing about coliform index test. Thank you.